సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మరొక వైపు డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్నటువంటి సినిమా మీద ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఎలాంటి టైటిల్ని అనౌన్స్ చేయలేదు. కానీ ఈరోజు హైదరాబాద్ వేదిక టైటిల్ని అనౌన్స్ చేసారు. ఆ టైటిల్ పేరు వచ్చేసి వారణాసి. ఎంత పవర్ఫుల్ పేరో ఆలోచించండి. వారణాసి అనే పేరును పెట్టిండు రాజమౌళి. మహేష్ బాబుకు సంబంధించిన ఒక గ్లిమ్స్ను కూడా వదిలిండు. ఆ గ్లిమ్స్ ఎట్లుందంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంది. నిజంగా చెప్తున్నా కదా, మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా మన తెలుగు సినిమా సత్తా ఎట్లుంటుందో ప్రపంచానికి తెలియబోతున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రాజమౌళి దెబ్బకు బాలీవుడ్ బంద్ అవుతుందేమో అనే విధంగా ఒక గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మనందరికీ తెలుసు, రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమా తీసిండో అక్కడి నుంచి రాజమౌళి, బిఫోర్ రాజమౌళి, ఆఫ్టర్ బాహుబలి రాజమౌళి అని అనే విధంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమా ఏదైతే బాహుబలి వేసిందో దాంతో ప్రపంచమంతా భారత సినిమా గురించి మాట్లాడుకుంటుంది. నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ కూడా పక్కకు పోయింది రాజమౌళి దెబ్బ కంటే అతిశయోక్తి కాదు. ఇది మన తెలుగుడి సత్తా. అదేవిధంగా ట్రిపుల్ సినిమా ఆస్కార్ అవార్డును గెలిచిందంటే మనందరికీ గర్వకారణం. రాజమౌళి ఇస్తున్నటువంటి ఈ సినిమా కూడా వారణాసి అనే టైటిల్ తోటి ఆ గ్లిమ్స్ ఏదైతే వదిలిరో మహేష్ బాబు గారు చేతుల త్రిశూలం ధరించి అదేవిధంగా నంది మీద వస్తుంటే ఆ మహేష్ బాబు గారి హెయిర్ స్టైల్ కానీ అదేవిధంగా ప్రతి సీను ఈ గ్లిమ్స్లో ఉన్న ప్రతి సీన్ అయితే వావ్, గూస్ బంప్స్ అనే విధంగానైతే ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు గారు రాజమౌళి కాంబోలో వస్తున్నటువంటి ఈ వారణాసి సినిమానైతే చరిత్రలో నిలిచిపోయే విధంగానైతే కనబడుతుంది. కేవలం గ్లిమ్స్ చూస్తేనే ఈ రేంజ్లో మన అందరినీ ఆకట్టుకుందంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. మనందరికీ తెలుసు, రాజమౌళి సినిమా అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారణాసి అనే టైటిల్ దేశమంతా మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆ వారణాసి అనే పేరుకున్న పవర్ ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా మహేష్ బాబు చేతిలో ఆ త్రిశూలం కానీ అదేవిధంగా ఆ లుక్ కానీ అద్దిరిపోయింది. నిజంగా ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా, ముఖ్యంగా ఎందుకంటే త్రిశూలం అంటేనే మనకు శివుడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడు. అదేవిధంగా మహేష్ బాబు గారితో రాజమౌళి ఇస్తున్నటువంటి ఈ సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతున్నట్టుగా కనబడుతుంది. వారణాసి అనే టైటిల్ నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతాయి. ఎందుకంటే ఆ వారణాసి పేరుకున్న పవర్ మన అందరికీ తెలుసు. వారణాసి అంటేనే ఇప్పుడు మోడీ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్ కూడా వారణాసి మన అందరికీ తెలుసు. వారణాసి అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఈ వారణాసి అనే పేరు అనేది చాలా కొత్తగా ఉంటుంది వాళ్ళకి. మనకంటే ఆల్రెడీ వారణాసి పేరు తెలుసు, వారణాసి చరిత్ర తెలుసు. వారణాసి నుంచి మన ప్రధాని మోడీ ఏకంగా ఇప్పుడు రెండోసారి గెలిచి ప్రధాని అయ్యిండు. వారణాసి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన పురాణాల గురించి కానీ మన చరిత్ర గురించి కానీ ఖచ్చితంగా ప్రతిబింబించే విధంగా మన ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా సినిమా ఉండబోతున్నట్టుగా అయితే కనబడుతుంది. మనందరికీ తెలుసు, హనుమాన్ లాంటి సినిమాలు, ఎందుకంటే మన దేవుడి కథలకు సంబంధించినటువంటి వచ్చే ఏ సినిమా అయినా, కల్కి సినిమా అయినా అటు హనుమాన్ సినిమా అయినా ఏ సినిమా అయినా బాలీవుడ్ సినిమాలను కూడా తలదన్నే విధంగా తెలుగు సినిమా సత్తాని ఏ విధంగా ప్రపంచానికి తెలియజేసినా మనందరం చూసాం. బాలీవుడ్ హీరోలు కానీ బాలీవుడ్ డైరెక్టర్లు కానీ యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది, తెలుగు డైరెక్టర్ల వైపు చూస్తున్నారు, తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. అంటే మన కథ కథనం మన దేశంలో ఉన్న ప్రతి పౌరునికి నచ్చే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే రాజమౌళి గారు తీయబోతున్న ఈ వారణాసి సినిమా ఇండియన్ లెవెల్లో కాదు వరల్డ్ లెవెల్లో ఒక చరిత్ర సృష్టించబోతున్నట్టుగానైతే స్పష్టంగా కనబడింది. మొత్తానికి వారణాసి టైటిల్ని అనౌన్స్ చేసి రాజమౌళి మహేష్ బాబు గారి కాంబోలో రాబోతున్న సినిమా మీద అయితే అంచనాలు విపరీతంగా పెంచేసారు. ఈ సినిమాకి రివ్యూ కూడా అవసరం లేదు అనే విధంగా, ఎందుకంటే ఈ యొక్క గ్లిమ్స్ తోటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చూపించింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికి రివ్యూ కూడా అవసరం లేదు అనే విధంగా తెలుగుడి సత్తాని ప్రపంచానికి తెలియజేసే విధంగా రాజమౌళి సినిమా ఉండబోతుంది అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.